హాయ్, నేను మీ డాక్టర్ సూర్యప్రకాష్ని. ఈరోజు ట్రైజెమినల్ న్యూరాలజీ అనే కండిషన్ గురించి మీకు చెప్తాను. ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఫేస్కి వచ్చే ఫిఫ్త్ నర్వ్ మీద ప్రెషర్ పడడం వల్ల వస్తుందండి. ఫిఫ్త్ నర్వ్ మీద ప్రెషర్ అనేది మెయిన్ కామన్గా ఆర్టరీ వల్లే పడుతుంది ఎక్కువగా. వేరే కండిషన్స్ వల్ల కూడా పడుతుంది. మెయిన్ ప్రెషర్ పడటం వల్ల అయితే కనుక సుపీరియర్ సెరిబెలార్ ఆర్టరీ అని చెప్పి ఒక ఆర్టరీ వల్ల ఎక్కువ ప్రెషర్ పడుతుందండి. సో దానివల్ల పెయిన్ వస్తుంది. ఇది సో ఫస్ట్ ఇది సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది అంటే మీకు షార్ప్ ఎలక్ట్రిక్ షాక్ లైక్ సెన్సేషన్, సడన్ గా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఏదో ఒక సైడ్ మాత్రమే అనిపిస్తుంది, ఒక సైడే వస్తుంది, అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. కొంతమందికి బైలేటరల్ కూడా ఉంటుంది. అది చాలా రేర్ కండిషన్. కామన్ 99% మెంబర్స్కి వచ్చేది ఏదో ఒక సైడ్ వస్తుంది. ఈ కండిషన్ కొన్ని వేరే కండిషన్స్ తో కూడా ఓవర్లాప్, అంటే వేరే కండిషన్ మనం డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుందండి. లైక్ మైగ్రేన్, క్లస్టర్ హెడ్ ఏక్. మైగ్రేన్ అనేది ఎక్కువ విమెన్ కి వస్తుందండి. అలా అని చెప్పి మగవాళ్ళకి రాదని కాదు, వాళ్ళకి కూడా వస్తుంది, కానీ ఎక్కువ మంది ఫిమేల్స్ కి వస్తుంది. అలానే క్లస్టర్ హెడ్ ఏక్, అది కూడా మైగ్రేన్ లాగా దీనిలాగా ఒక సైడ్ వస్తుంది. క్లస్టర్ హెడేక్ అనేది ఎక్కువ మగవాళ్ళకి వస్తుంది. సో మీరు ఫస్ట్ ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది క్లస్టర్ హెడేక్, మైగ్రేన్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తామండి ఫస్ట్. సో ఇంకొకటి ఏంటంటే ఈ క్లస్టర్ హెడేక్ అనేది మీకు ఇటియాలజీ చూస్తే క్లస్టర్ హెడేక్ కొంచెం బయటికి వెళ్ళి కొంచెం మంచి ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకుని అంటే తగ్గుతుంది నార్మల్గా, మెడికేషన్తో కాకుండానే. సో మీకు అలా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలానే మైగ్రేన్ అనుకోండి, ఎక్కువ మైగ్రేన్ వచ్చిన వాళ్ళు ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళిపోయి నాయిస్ లేకుండా, లైట్ లేకుండా ఉన్న ప్లేస్ చూసుకుని రెస్ట్ తీసుకుంటే కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ ప్రికాషన్స్తో తగ్గిన వాళ్ళు మెడికల్ అటెన్షన్ సీక్ చేసి మెడికేషన్స్ తీసుకుంటే మంచిదండి. ఈ రెండింటి నుంచి మనం ట్రైజెమినల్ న్యూరాలజీని డిఫరెన్షియేట్ చేసాం కదా. సో ట్రైజెమినల్ న్యూరాలజీ మెడికేషన్స్తో తగ్గుతుంది. కొంతమందికి మెడికేషన్స్తో ఎవరికైతే తగ్గదో వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయండి. మెడికేషన్స్ వచ్చి నార్మల్గా కార్మజిపైన్ ఆర్ ఆక్సికార్మజిపైన్ అని మెడికేషన్ ఉంటుందండి. అది రెగ్యులర్గా జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో అంతకంటే ముందు ఏంటంటే ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా కండిషన్ ఉన్న పేషెంట్స్ కొంతమంది డెంటల్ దగ్గర నుంచి వస్తూ ఉంటారండి. సో డెంటల్ ఎలా అంటే పన్ను నొప్పనో లేదా కేరీస్ టూత్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఆటోమేటిక్గా ఎగ్జామిన్ చేసినప్పుడు కొంతమందికి ఏమీ లేకపోతే కనుక డెంటిస్టే అడ్వైస్ చేస్తారు, ఇది పన్ను అంతా బాగానే ఉందండి, మీరు న్యూరాలజిస్ట్ని కలవండి అని. కానీ కొన్ని కండిషన్స్లో ఇన్సిడెంటల్ ఫైండింగ్ లాగా, అంటే నార్మల్గా ఈ కండిషన్ గురించి వెళ్ళినా ఆ టైంకి కరెక్ట్గా ఆ ఏరియాలో ఏమైనా కేరీస్ టూత్ కానీ ఏమైనా టూత్ ప్రాబ్లము కనబడుతుంది. జనరల్గా అలాంటి కండిషన్స్లో ఏంటంటే మిస్గైడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. డెంటల్ ప్రాబ్లం అని చెప్పి డెంటల్ ట్రీట్మెంట్ చేస్తారు, అయితే రూట్ కెనాల్ లేకపోతే ఒకసారి కొంచెం పళ్ళు పీకించుకోవడం ఇలా జరుగుతుంది. అదంతా ట్రీట్మెంట్ అయినా కూడా మీకు రికవరీ కనపడినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళకి డెంటిస్ట్ ఒక్కొక్కసారి రిఫర్ చేస్తూ ఉంటారు మా దగ్గరికి, ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ అవ్వచ్చు, న్యూరో డాక్టర్ని కలవండి అని. సో అలా కొన్ని కేసెస్ రెగ్యులర్గా మాకు ప్రాక్టీస్లో అలా కూడా వస్తాయండి, ట్రైజెమినల్ న్యూరాలజీ కేసెస్. మాకు ఒక మిర్తిపాడు అని దగ్గర ఊరి నుంచి ఒక పేషెంట్ ఉన్నారు. ఆవిడకైతే అరౌండ్ 35 years ఫిమేల్. ఆవిడ ఈ కండిషన్ గురించి దగ్గరగా లో మ్యాండిబిల్లో రైట్ సైడ్ ఒక 4-5 teeth తీయించేసుకున్నారు. ఇప్పుడు ఆవిడకి తినడానికి చూ చేయడానికి కూడా ఇబ్బంది. సో ఆ కండిషన్స్ వచ్చారు, ఆవిడకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసాం, బాగానే ఉన్నారు కూడా. సెకండరీ కాజ్ ఆఫ్ ట్రైజెమినల్ న్యూరాలజీ కూడా రూల్ అవుట్ చేయాలండి. అంటే కొంతమందికి ఏమైనా ఆ నర్వ్ మీద, ఫిఫ్త్ నర్వ్ మీద ఏమైనా ట్యూమర్ ప్రెస్ అవుతున్నా, లేదంటే డీమైలినేటింగ్ కండిషన్స్ ఉంటాయండి కొన్ని కండిషన్స్, వాటి వల్ల కూడా ఈ కండిషన్ అనేది వస్తుంది. సో అది దేని వల్ల వస్తుంది అనేది మీకు ఎంఆర్ఐ ఫిఫ్త్ నర్వ్ ప్రోటోకాల్ అని ఉంటుందండి, 3D ఫీస్టా అని. అది చేస్తే కూడా మీకు క్లియర్గా ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై అవుతుంది. ఒకవేళ అది ఏమైనా దాని మీద నరం నొక్కుతుంది, అంటే ఏవి మాల్ ఫార్మేషన్స్ అని ఉంటాయండి, అలాంటివి ఏమైనా రక్తనాళం ప్రెస్ అవుతుంది, లేదంటే ఏదైనా ట్యూమర్ ఉంది, ఇలాంటి వాటికి ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుందండి. కొన్ని కండిషన్స్లో మనకి ఏ ప్రాబ్లమో ఐడెంటిఫై అవ్వదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఇందాక చెప్పిన మెడికేషన్స్ ఉన్నాయి కదండి, అవి యూజ్ చేస్తాం ఫస్ట్. అవి యూజ్ చేసినా తగ్గలేదు అనుకున్నప్పుడు వేరే ప్రొసీజర్స్ ఉంటాయండి, అబ్లేటివ్ ప్రొసీజర్స్ అని, లేదంటే ఆ లోకల్గా నర్వ్కి సంబంధించి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆర్ ఎల్స్ ఫైనల్గా సర్జికల్ ప్రొసీజర్ వచ్చి MVD అంటామండి, మైక్రో వాస్కులర్ డికంప్రెషన్. సో ఈ ప్రొసీజర్స్ ఉన్నాయి ఈ కండిషన్కి.